చిన్న సమస్య వచ్చినా నేను ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చుని మనిషిని కాదు, నీ వద్దకే వస్తాను. సుభాష్ ఈ పేరు ఇప్పటి వరకు నియోజకవర్గంలో లేదు. సడన్ గా సుభాష్ అనే ఒక వ్యక్తి రామచంద్రపురం నియోజకవర్గంలో రావడానికి గల కారణం వాసంశెట్టి సుభాష్ చంద్ర. ఇతను పేరు ఎప్పుడు కూడా ఒక రౌడీ షీటర్ గా అల్లరిలో ఉన్నాడు వ్యక్తి అని ఈ ప్రతిపక్ష నాయకులు అంటున్న మాటలకు మీరేం సమాధానం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారికి సుభాష్ చాలా ఇష్టం అనే మాటలు వినబడుతున్నాయి. అది ఎట్లా? తెలుగుదేశంలో ఉండి జనసేనకి టికెట్ ఏమన్నా ఆశించారా, లేదు జనసేనకి ఏమన్నా పార్టీ ఫండ్ ఇచ్చారా, ఏంటి పవన్ కళ్యాణ్ గారు మీరు పార్టీ ఫండ్ ఇస్తే తీసుకునే వ్యక్తి? ఆయనకి నైట్ ఏదో పడుకున్నప్పుడు ఆలోచన వస్తుంది, అది పొద్దున్న మార్నింగ్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు ఆయన. వైసీపీ ప్రభుత్వం కొన్ని కేసులు కూడా కార్యకర్తల మీద పెట్టడం, ఆ కార్యకర్తల్ని మీ సొంత డబ్బులతో విడిపించడం, ఏంటి సుభాష్ ఏం చేస్తున్నాడు అసలు? ఫైనల్ గా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకి మీరు చెప్పే మాట ఏంటి? స్పష్టంగా ఇది తొగ్గలక పాలన, పులికేసి పాలన అనేది ఒక అంచనా వచ్చింది. అందరికీ నమస్కారం, నేను మీ సీనియర్ జర్నలిస్ట్ మురళిని. ఆల్రెడీ ఎలక్షన్ సమయం ఆసన్నమైంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పార్టీ కూడా తనదైన శైలిలో ముందుకెళ్తూ ఉంది. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అని తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, అలాగే బీజేపీ, ఈ మూడు ప్రభుత్వాలు కూడా కలిసి, అంటే ప్రభుత్వాన్ని నేను ఎందుకన్నానంటే రాబోయేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని ఆంధ్ర ప్రజలందరూ ప్రతి ఒక్కరూ దృఢ నిశ్చయంతో ఉన్నారు. జగన్ చేస్తున్నటువంటి ఈ సంక్షేమం అందరికీ తెలిసిందే. ఎప్పటిని మొదలైన సంక్షేమమో 5 సంవత్సరాలైనా ఇంకా పూర్తి కాలేదు. ఇటువంటి సంక్షేమం గురించి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మాటలు మాట్లాడడం, అలాగే ప్రతిపక్షాల కిందకి వాళ్ళకి ఇవ్వాల్సిన కనీస ధర్మం కూడా లేకుండా నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడడం, ఇటువంటివన్నీ కూడా హేయమైన చర్యగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ భావిస్తూ వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అనే దృఢ సంకల్పంతో ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మోడీ ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి. మరి ఈ రోజు మనం ఒక అతిథి దగ్గర ఉన్నాము, అలాగే ప్రతిరోజు మనం ఒక అతిథితో పరిచయం ఏర్పాటు చేసుకున్నాము. మరి ఈ రోజు రామచంద్రపురం నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. సుభాష్ ఈ పేరు ఇప్పటి వరకు నియోజకవర్గంలో లేదు. సడన్ గా సుభాష్ అనే ఒక వ్యక్తి రామచంద్రపురం నియోజకవర్గంలో రావడానికి గల కారణం ముఖ్యంగా ఏదైతే వైసీపీ పార్టీలో ఉన్నానో 11 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాలు కూడా ఒక కార్యకర్తగానే ఉన్నాను. ఎందుకంటే స్పష్టంగా ఇది తొగ్గలక పాలన, పులికేసి పాలన అనేది ఒక అంచనా వచ్చింది. అంచనా వచ్చినప్పుడు అందులో కానీ ఏదైనా పదవి తీసుకున్నా మనం ఎవరికి ఏ న్యాయం చేయలేం. ఆయనకి నైట్ ఏదో పడుకున్నప్పుడు ఆలోచన వస్తుంది, అది పొద్దున్న మార్నింగ్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు ఆయన. ఆ పిలిచిన మంత్రులు కూడా ఎందుకు వచ్చారు అంటే, ఏమో నాకు స్క్రిప్ట్ ఇస్తారో అది నేను చదవాలి, అంతవరకు నాకేం తెలియదు అని చెప్పుకునే పరిస్థితి మంత్రులు కొను. కాబట్టి ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో 151 సీటు ఆయన కైవసం చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా నన్ను చూసే వేశారు, నేను చెప్పులు పెడితే నెగ్గుదును అనే భావన ఆయనలో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి ఆయన ప్లస్ ఇంటూ వాలంటీర్ మధ్యలో ఇంకెవరిని సెకండ్ గ్రేడ్ నాయకులను పెట్టకుండా ఒక స్విచ్ నొక్కితే ప్రజలు వద్దకు వెళ్ళిపోయేలాగా ఒక ఆలోచన చేసి ఓ నియంత పాలన, ఏదైతే ఇసుక ఉందో ఆ ఇసుకలో ఫుల్గా మాఫియా, ఓన్లీ బూతులు తిట్టడానికైతే కొంతమంది కోప నేతల్ని, కొంతమంది ఇతర నేతలను, రోజా లాంటి వాళ్ళని వాడతారు. ఈ సంపాదన వచ్చేటప్పటికి రెడ్ని వాడి కూడా ఆయన. కాబట్టి పూర్తిగా ఎక్కడన్నా సంపాదన అంటూ ఉందంటే ఈ మద్యం మాఫియాలో కానీ ఇసుక మాఫియా కానీ పూర్తిగా రెడ్లతో చేయించాడు ఆయన. అది స్పష్టంగా సామాన్యుడితో సైతం అర్థం చేసుకునే పరిస్థితి. కానీ గొంతెత్తితే పోలీసులతో ప్రభుత్వాన్ని నడిపేవారు. సుభాష్ గారు, ఒక్క విషయం, మీరు వైసీపీ ప్రభుత్వంలో ఉండి తెలుగుదేశం ప్రభుత్వంలోకి వచ్చారు. అసలు వైసీపీ ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పుడు ఏర్పడి ఉంది. ఆ ప్రభుత్వంలో ఉంటే ఇప్పుడు చాలా మంది డబ్బులు సంపాదించుకున్నారు, డబ్బులు వెనకేసుకున్నారు, లక్షాధికారులు అయ్యారు, కోటీశ్వర్లు అయ్యారు. మరి సుభాష్ అనే వ్యక్తి వైసీపీ ప్రభుత్వంలో ఉండి తెలుగుదేశం ప్రభుత్వంలోకి రావడానికి ఆసక్తి చూపించాడే తప్ప డబ్బులు ఎందుకు పోగేసుకోలేకపోయాడు? అది సామాన్యంగా అక్కడ అదే చెప్తున్నాను నేను.
జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తిట్టించడానికి ఒక బ్యాచ్, పొగట్టడానికి ఒక బ్యాచ్, డబ్బులు సంపాదించుకోవడానికి ఒక బ్యాచ్. సొంత సామాజిక వర్గం ఏదైతే రెడ్లు ఉన్నారో వాళ్ళు సంపాదించుకునే బ్యాచ్ కింద పెట్టారు. కాబట్టి అది సెకండ్ గ్రేడ్ కానీ థర్డ్ గ్రేడ్ కానీ ఈవెన్ ఎమ్మెల్యేలను కూడా నువ్వు అవినీతి చెయ్యొద్దు, నేను అవన్నీ చూసుకుంటాను, నెక్స్ట్ మళ్ళీ నిన్ను నిలబెట్టినప్పుడు నీకు వచ్చి నేను పెట్టుకుంటాను అనే నెపంతో ఎమ్మెల్యేలను కూడా దూరం పెట్టినవైనా మొత్తం రాష్ట్రం అంతా తెలుసు. కాబట్టి ఈ సంపాదన అనేది కేవలం రెడ్ల పరిపాలన మీద జరిగింది కానీ వేరే ఎవరికి ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా సొంత శాఖలో కూడా మంత్రులైన సొంత శాఖలో కూడా ఆయన సంతకం వరకునే పెట్టడం కానీ మిగతా అన్ని సంబంధిత ఆఫీసర్లు చూసుకునేవారు. వాసంశెట్టి సుభాష్ కరోనా టైం దగ్గర నుంచి కొన్ని సేవా కార్యక్రమాలతో ప్రజల ముందుకు వచ్చారు. మరి ఇది రాజకీయంలోకి వచ్చే మొదటి స్టెప్గా అవన్నీ చేశారని అనుకోవచ్చా? ఖచ్చితంగా కాదు. నేను కరోనా ముందు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పటికి సుమారు 15 సంవత్సరాల నుంచి కూడా ఈ సేవా కార్యక్రమాలు చేస్తాం. అందులో భాగంగా కరోనా సమయంలో ఎవరో బయటికి రాని సమయంలో కొంతమంది యువత నాకు సహకరించిన తర్వాత నిరంతరం 52 రోజులు సేవ చేయడమే కాక తర్వాత వచ్చిన తర్వాత కూడా ఈ కరోనా ఒకసారిగా ఫుల్ సెకండ్ వేవ్గా చాలా గట్టిగా వచ్చింది. ఆ వేవ్లో కూడా మేము ఆనందయ్య గారి ముందు తేటం, ఈ కంట్లో డ్రాప్స్ అనేవి పాము కరిసినప్పుడు వేసే వైద్యం అది. కాబట్టి అది కూడా కొన్ని తెప్పించి ఈ బాధితులకి వేయటం ఇలాంటి సేవలు మామూలుగా రాజకీయంలో రావడానికి కాదు, కేవలం ఆ సేవ మీద ఇంట్రెస్ట్తో చేసినాయే కానీ సేవ చేయాలనే దృక్పథంతో చేసి. వాసంశెట్టి సుభాష్ అనే వ్యక్తి వాళ్ళ అమ్మగారికి చైర్పర్సన్ టికెట్ కోసం లేదు రాజకీయాల్లో రావడం కోసం కొన్ని లక్షల రూపాయలు వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టించింది, తన ద్వారా తినేసింది అన్న మాట ప్రజల్లో నానుడిగా ఉంది. అది నిజమేనంటారా? 100% అది కేవలం విశ్వరూప్ గారు చిట్టబ్బాయి గారి మీద కొనుక్కున్న దేశాల వల్ల ఆయన్ని ఓడించు, నీకు చైర్మన్ ఇస్తానని చెప్పడం, అధిష్టానం ఏమో చిట్టబ్బాయి గారికి ఇస్తానని చెప్పడం, నువ్వు ఇండిపెండెంట్గా ఎవరో ఒకరి చేత వేయించు ఆయన్ని ఓడించని కులాల మధ్య కుంపడి పెట్టడం ఆయనకి సహజంగా వెన్నుతో పెట్టిన విద్య. మన జరిగిన కోనసీమ అలర్లు కూడా అలా పెట్టినయే. ఆయన పైగా మళ్ళీ ఓట్ బ్యాంక్ రాజకీయాలు మళ్ళీ మొదలెట్టాడు. విగ్రహాలు సమస్య, అటు అంబేద్కర్ విగ్రహాలు, ఇటు దుమ్మిటి వెంకటరెడ్డి గారి విగ్రహం, చిట్టబ్బాయి గారి విగ్రహాలు, ఈ విగ్రహాల రాజకీయాలు కూడా మొదలెట్టాడు. అని జనం గమనించారు. త్వరలో విశ్వరూప్ గారు 170 సీట్లు భారీగా డిపాజిట్లు కూడా లేకుండా ఓడిపోయి సీట్ ఏదో ఉందంటే అమలాపం. ఇప్పుడు అల్లర్ల విషయానికి మనం వచ్చాం కాబట్టి సుభాష్ చంద్రబోస్, వాసంశెట్టి సుభాష్ చంద్ర, ఇతని పేరు ఎప్పుడు కూడా ఒక రౌడీ షీటర్గా అల్లర్లో ఉన్నాడు వ్యక్తి అని ఈ ప్రతిపక్ష నాయకులు అంటున్న మాటలకు మీరేం సమాధానం చెప్తారు? పిల్లి సూర్యప్రకాష్ అనే వ్యక్తి ఇక్కడ హైదరాబాద్లో ఉండే వ్యక్తి. ఆయనకు అవగాహన ఏది ఉండదు. అవగాహన లేకుండా ఎవరైనా చెప్తే అది వచ్చి ప్రెస్ ముందు మాట్లాడతాడు. ఆయన నన్ను రౌడీ షీట్ అంటున్నాడు, వెళ్ళి కనుక్కోమని రౌడీ షీట్ ఉందని. అతనికి అవగాహన ఉండదు. పాపం హైదరాబాద్ నుంచి వచ్చాడు ఆయన త్రిమూర్తులు గారి మీద వాళ్ళ నాన్నగారి మీద బేస్ చేసుకుని రాజకీయాలు చేయాలి తప్ప అతనికి అంత అవగాహన ఉన్న వ్యక్తి కాదు అతను. ఎప్పుడైనా వాళ్ళ నాన్నగారు పోటీ చేసినప్పుడు కూడా రిజర్వ్గా ఇంట్లో పెట్టివాడు ఆయన, బయటికి ఆయన తిరిగిన బాబతలు ఏమి లేవు ఆయన. కాబట్టి ఏదేమన్నప్పటికీ ఎవరు త్రిమూర్తులు గారి మీద బోస్ గారి మీద డిపెండ్ అయ్యి చేసే రాజకీయాలు వేరు, సొంతంగా నేను చేసుకునే రాజకీయం వేరు. కాబట్టి ఆయన ఏదో నాన్ లోకల్ అని కూడా ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆయన నిజం చెప్పాలంటే నేను లోకల్గానే ఉన్నాను కోనసీమ జిల్లాలో. ఆయన హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు గత 10-12 ఏళ్ళ నుంచి కూడా. ఇవన్నీ గమనిస్తే ఎవరు లోకల్ అనేది తెలుస్తుంది. సుభాష్ పేరు చెబితే ఒక సౌమ్యుడు, రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేని వ్యక్తి. అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి టిక్కెట్ అతను అనౌన్స్ చేయడం అనేది ఎలా సాధ్యమైంది? ఏదేమన్నప్పటికీ ఒక్కొక్క సమయం వచ్చినప్పుడు ఆ సమయానుకూలంగా మనం బయటికి రాకపోతే మనం నాయకుడు అవ్వం, పైగా బానిసగా మిగులుతాం. సమయం కోనసీమ అల్లర్లు జరుగుతున్నప్పుడు అనేక మంది ఈ కేసుల్లో ఇరుక్కుని చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. మొత్తం ఊరు వల్లకాడి కింద అయిపోయింది. ఎవ్వరు కూడా ఊళ్ళో లేరు. సుమారు 2000 పేర్లు పెట్టారనేటప్పటికీ మేము సెల్ఫీ తీసుకున్న వాళ్ళు కానీ ఫోటో తీసుకున్న వాళ్ళు అందరూ పారిపోయారు. నా పేరు 252 పేరు చేర్చిన తర్వాత యాంటిసిపేటర్ వేసుకుని బయటకు వచ్చినప్పుడు ఎవరు లేరు, ఒక్కడనే ఉన్నాను. ఆడవాళ్ళు వచ్చి బతిమాలటంతో మళ్ళీ కేసులు పెట్టారు. ఇంక ఈ విషయంలో మొండితనంగా వెళ్ళి ప్రభుత్వానికి ఇక్కడ తప్పు జరిగిందని చూపించాలి, ఈ కేసులు ఎత్తించాలనే నిర్ణయం తీసుకుని మొండిగా వెళ్ళాను. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను.
అయినా పట్టించుకోకుండా ముందుకు సాగాను. తర్వాత ఎప్పుడైతే కోనసీమలు జరిగాయో, ఎప్పుడైతే ఒక 500 మందిని సబ్ జైల్లో వేశారో అన్ని క్యాస్టుల వాళ్ళు గ్రహించారు. మనం కలిసి లేకపోవడం వల్ల కులాల మధ్య చిచ్చు పెట్టి మనల్ని ఎలాగ ఇరికించారు, అమాయకులను బంధించారు. కాబట్టి మనందరం ఐక్యం అవ్వాలని ఒక అవగాహన వచ్చేటప్పటికి వాళ్ళు బయటకు వచ్చే విధంగా, అదేవిధంగా చాలామంది లేని వాళ్ళు పేర్లు పెట్టారు కాబట్టి అవి తీసేయాలనే ఒక ఉద్యమంలో నడిపాను నేను పల్లంరాజు గారిని, అలాగే చాలామంది పెద్దలను అవి కలుపుకొని. అది మెల్లిమెల్లిగా అది నాకు బ్యాక్ బోన్ లాగా ప్రతి ఒక్కరు నిలబడటం. వెంటనే ప్రభుత్వం నిజ నిర్ధారణ కమిటీ అని వేయటం, అందులో చాలామంది అమాయకులు ఇరుక్కున్నారు, సందేహం లేదు. ఈ కేసులు ఎత్తేయాలని వెంటనే ప్రకటించడం. అదే ఏ కేసులు అయితే ఇరికించారో ఈ పొన్నాడు సతీష్ గారు కానీ, విశ్వరూప్ గారు కానీ, అలాగే చెల్లిపోయిన వేణు గారు కానీ, ఈ బాధితుల్ని ఎవరైతే ఇరికించారో వాళ్ళందరూ కూడా ప్రెస్ ముందుకు వచ్చి అమాయకులు ఇరుక్కుపోయారు, పోలీసుల వైఫల్యం అని చెప్పి రాజకీయంగా ఓట్లు వేయించుకోవడం కోసం పోలీసుల మీదకి నెట్టివేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కేసులు ఎత్తేసారు. మళ్ళీ కుట్ర రాజకీయాల తెర మీదకి తీసుకొచ్చి విశ్వరూప్ గారు మళ్ళీ అతని వర్గం చేత మళ్ళీ కేసులు పెట్టారు. అంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కొన్ని కేసులు కూడా కార్యకర్తల మీద పెట్టడం, ఆ కార్యకర్తల్ని మీ సొంత డబ్బులతో విడిపించడం, ఏంటి సుభాష్ ఏం చేస్తున్నాడు అసలు? ఎందుకు ఈ కార్యకర్తలు మీ సొంత డబ్బులతో, ఇప్పుడుండే నాయకులు ఏంటి అని అంటే ఏదో వచ్చారు చేశారు పోయారు అని అనుకున్న మీరు నాయకుడు కాకుండానే ఎందుకు ఇటువంటి పనులు మీరు చేయడం? యాక్చువల్గా ఆ రోజున నడిపించే నాయకులు లేడు అక్కడ. ఇక ఆడవాళ్ళే మిగిలేరు, మగవాళ్ళు లేరు. తండ్రి, కొడుకు, నెక్స్ట్ జనరేషన్ మనవడు, ముగ్గురు కూడా పారిపోయిన ఆయన. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే సాయం చేయడం కన్నా ముందు సెల్ఫీలు తీయడమో ఫోటోలు తీయడమో చేస్తూ ఉన్నారు ఈ మధ్య. అదేవిధంగా ఆ రోజు కూడా అక్కడ ఇల్లు అంటుకుంటుందని సెల్ఫీలు తీయడం కోసం, ప్రజలకు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేయడం కోసం ఇలాంటి పోతుంది కూడా అవుతుంది. ఆతృతతో వెళ్ళారు తప్ప ఒక ఇంటినో లేకపోతే ఏదైనా ఓ బండినో లేకపోతే ఏదైనా అంటించినప్పుడు వేలాదిగా తరలి వెళ్ళరు. అల్లరమూకలు ఉంటాయి కరెక్టే, 15-20 మంది ఉంటారు తప్ప వేల సంఖ్యలో కేసులు కట్టేస్తే అది పద్ధతి కాదు. కాబట్టి అది కరెక్ట్ కాదు. కాబట్టి చాలామంది అమాయకులు ఉన్నారు. కాబట్టి ఆడవాళ్ళని వేసుకునే నేను రోడ్డు ఎక్కాను ఆ రోజున. ఆడవాళ్ళతో పాటు మొత్తం నీ పక్క నియోజకవర్గాలు కూడా ఫుల్ సపోర్ట్ వచ్చిన వైన. అప్పుడు ఏదైతే ఈ వైసీపీ పార్టీకి ఎస్సీలు, సెట్టిబల్జీలు అక్కడ బలంగా నిలబడతారో, సెట్టిబల్జీలు వైసీపీ ప్రభుత్వం కానీ విశ్వరూప్ గారి వెనకాల కానీ లేదని చెప్పడానికి కోసం ఒక వన సమారాధన అనేది జరపడం జరిగింది. మీరు ఆల్రెడీ సెట్టిబల్జీ యూత్ అసోసియేషన్ ఏదో సంథింగ్ ఏదో మీరు స్థాపించారు కూడా. అది ఏ ముఖ్య ఉద్దేశం చెప్పని మీరు స్థాపించారు? అప్పటి నుంచి మీరు ఎందుకు దాన్ని పోషిస్తున్నారు? ముఖ్యంగా ఏదైతే ఈ కేసుల్లో ఉన్నారో ఎవరో పెద్దలు, మా కుల పెద్దలు ఎవరో కూడా ఈ సపోర్ట్ చేయడానికి కానీ, సపోర్ట్ చేయడం వదిలేసి విశ్వరూప్ గారు వెనకాల తిరిగి వాళ్ళ పేర్లు ఎట్టండి వీళ్ళ పేర్లు ఎట్టండి అని కొన్ని పేర్లు ఇచ్చి ఆయనకి బ్యాక్ బోన్లో నిలబడటం కొద్ది జీర్ణించుకోలేని విషయం. సో ఏదైతే ఈ కుల సంఘ నాయకులు ఉన్నారో అమలాపురం, వాళ్ళు తప్పుడు దోవలో నడిపిస్తూ ఉన్నారు. సో వాళ్ళ చేతిలోంచి వాళ్ళని పక్కన ఎట్టకపోతే ఇంకా హాని జరుగుతుందని ముఖ్య ఉద్దేశంతోనే ఆ మీటింగ్ చేపట్టడం జరిగింది. 25,000-30,000 వస్తుంది అనుకున్నది, ఆ రోజున 70,000 వచ్చింది 2 years బ్యాక్. అప్పటి నుంచి కూడా నా పేరు నాన్లో వెళ్ళటం జరిగింది. నెక్స్ట్ మొన్న జరిగిన దాంట్లో 1,20,000 మంది రావడంతో నా పేరు కొద్ది అందరి నోట్లో నానటం. చంద్రబాబు నాయుడు గారు మన సుభాష్ రామచంద్రపురం నియోజకవర్గానికి ఏం చేసి ముందుకు తీసుకెళ్తాడు? అంటే రాజకీయ పరంగా కాస్త అనుభవం తక్కువైనా తన దృష్టిలో ఏముంది? రామచంద్రపురం నియోజకవర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు? నేను 20 రోజుల్లో చూసింది ఈ రామచంద్రపురంలో ముఖ్యంగా డ్రైన్లు అయితే లేవు. ఫుల్గా డ్రైన్ సిస్టమ్ అనేది ఓవరాల్గా రామచంద్రపురంలో లేదు. రెండోది తాగునీటి సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది. రైతుల సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో నాకన్నా సీనియర్స్ కొంతమంది ఉన్నారు, ఏదైతే టికెట్లు ఆశించారో కొంతమంది, వాళ్ళు కూడా బ్యాక్ బోన్లో నడుపుతున్నారు. వాళ్ళకి ఈ నియోజకవర్గం మీద పట్టు ఉంది. కాబట్టి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటా ఉన్నాను. మనం సూచనలు తీసుకుని వాళ్ళు నన్ను సొంతాన్నలాగే ఎదరికి తీసుకెళ్తా ఉన్నారు. సో వాళ్ళందరి సలహాలు సూచనల మీదకి మనం ఫైనల్ గా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకి మీరు చెప్పే మాట ఏంటి? చెప్పేది రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకి ఏదైతే పిల్లి బోస్ గారు ఉన్నారో, వాళ్ళ తనయుడు ఉన్నాడో, ఎక్కువ రూమర్ సృష్టించడంలో దిట్ట, కులాల మధ్య కొంపడెట్టడంలో కూడా దిట్ట. కాబట్టి ఏదో సమస్య సృష్టించడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఓడిపోవడం తథ్యం అని వాళ్ళకి తెలిసిపోయింది. నరం లేని నాలిక కాబట్టి ఏటన్నా తిరుగుతుంది. కాబట్టి అది
బోస్ గారి విషయంలో చాలా స్పీడ్గా జరుగుతుంది. ఈ ఈ నాలిక అనేది ఆయనది స్పీడ్గా జరుగుతుంది కాబట్టి ఏదో అపవాది వేసి మనం విజయాన్ని శాసించవచ్చు అనేది వాళ్ళ ధీమా తప్ప వాళ్ళు వెనకాల ఉన్న ఫ్యాన్స్ కార్యకర్తలు ఏదైతే వైసీపీ కార్యకర్తలు వాళ్ళ మీద నమ్మకం లేదు వాళ్ళకి. అదేవిధంగా కార్యకర్తలకు కూడా ఈ పార్టీ మీద నమ్మకం లేదు. ముఖ్యంగా ఏదైతే డబ్బులు పంచిపెడతానంటున్నారో జగన్మోహన్ రెడ్డి 3,000 4,000 అవి వస్తే తిన్నాం, తిని ఎవరికాలు సర్దుకుందాం అని ఎన్నాళ్ళు కష్టపడి పడ్డాం 5 సంవత్సరాలు, ఏమీ లేదు మనకి. కనీసం ఈ డబ్బు వచ్చినప్పుడన్నా ఇల్లు చక్కదిద్దుకుందాం అనే ఉద్దేశంలో చాలామంది కార్యకర్తలు ఉన్నారు, వైసీపీ కార్యకర్తలు. అలాగే సెకండ్ గ్రేడ్ గారి నాయకులు కూడా కొంతమంది డబ్బు కోసం చూస్తూ ఉన్నారు. కానీ మేమైతే మాత్రం గుండెల మీద చేసుకుని ఉన్నాం. ఏదైతే చంద్రన్న లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి కాంబినేషన్ ఉందో, ఎందుకంటే ఈ రాష్ట్రం చాలా అప్పుల్లో ఉంది, దాన్ని కాపాడాలంటే మోడీ గారు నిధులు కేటాయించాలి, అనుభవం కావాలి చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు ఎంతైనా అవసరం. ఈ అంటే ఒక విషయం, పవన్ కళ్యాణ్ గారికి సుభాష్ చాలా ఇష్టం అన్న మాటలు వినబడుతున్నాయి. అది ఎట్లా? తెలుగుదేశంలో ఉండి జనసేనకి టికెట్ ఏమన్నా ఆశించారా, లేదు జనసేనకి ఏమన్నా పార్టీ ఫండ్ ఇచ్చారా, ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మీరు పార్టీ ఫండ్ ఇస్తే తీసుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. అలాగే తీసుకుంటే ఈరోజు 1000 కోట్లు వచ్చాయి. ప్రముఖంగా ఆయన అమలాపురం వచ్చినప్పుడు కులాల కలయిక అనేది జరగాలి, ఇక్కడ చిన్న చిన్న గొడవలు అవుతా ఉన్నాయి, పెద్ద పెద్ద గొడవల కింద. ఎక్కడైనా 2 గొడవలు అయితే అది వ్యక్తుల మధ్య గొడవే కానీ కులాల మధ్య గొడవ కాదు అని చూపించగలగాలి అని సోషల్ ఇంజనీరింగ్ మొదలెట్టాలనేది ఆయన కోరిక. చాలాసార్లు అమలాపురం వచ్చి ప్రస్తావించినప్పుడు అది మోటివేషన్గా తీసుకున్నాను. ఇది ఏదో చెయ్యాలన్న నెపంతో ఈ అల్లర్లు జరిగిన తర్వాత ఈ కులాలు కలిపే ప్రయత్నం చేశాను. అది ఆయన ఒక రోజు ఆయన బోడస్కూరు వైపు వెళ్తూ ఆ ఫ్లెక్స్లన్నీ చూసి కులాలు కలిసి కాపులు సెటిబేజీలు కలిపి ఒక వేదిక మీదకి వచ్చారు. సో చాలా హ్యాపీ. సమయం వచ్చినప్పుడు కౌరు పెడదాం అనుకుని ఆయన మొన్న ఈ మధ్య కౌరు పెట్టి ఆయన అభినందించడం జరిగింది. అదేవిధంగా రాజకీయం చేస్తే 5 ఏళ్ళు 10 ఏళ్ళు నువ్వు జనం నోట్లో ఉంటావు, ఈ కులాలు కలిపి ప్రయత్నం చేసావంటే 100 ఏళ్ళు అయినా సరే జనం నోట్లో ఉంటావు. కాబట్టి దానికి నా కృషి నీతో పాటు నాకు ఉంటుంది, నీకు నేను సపోర్ట్ చేస్తాను. ఇలాంటి విషయాల్లో నీకు ఏదైనా సీట్ ఆశించినప్పుడు కూడా నా సపోర్ట్ నీకు ఉంటుందని చెప్పడం జరిగింది. మేము చేసిన సర్వేల్లో రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి సుభాష్ అనే వ్యక్తి కొన్ని వేల మెజారిటీతో నెగ్గుతాడు అని మా సర్వేలో తెలియదు. నెగ్గిన తర్వాత సుభాష్ చేసే మొట్టమొదటి పని ఏంటి? డ్రైన్ సిస్టమ్. ముఖ్యంగా ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గం ఉందో డ్రైన్ సిస్టమ్ చాలా అధ్వానంగా ఉంది. దానివల్ల ఈ డెంగ్యూ లాంటి మలేరియా ఇవన్నీ కూడా విజృంభిస్తూ ఉన్నాయి. కాబట్టి డ్రైన్ సిస్టమ్, మంచినీటి సమస్య ఎంత ముఖ్యం, డ్రైన్ సిస్టమ్ కూడా అంతే ముఖ్యం. సో ఆ 2 మైండ్లో పెట్టుకుని ముందు అవి రెక్టిఫై చేసిన తర్వాత మిగతా వాటికి. సమయం చాలా తక్కువ ఉంది, అంటే ఒక 22 రోజులు 23 రోజులు ఉంది. మీరు నామినేషన్ రేపు ఎల్లుండి వేస్తారు. మీరు వేసేసిన తర్వాత కూడా అన్ని నియోజకవర్గాలు టచ్ చేయలేకపోవచ్చు. మరి ఈ ఛానల్ ద్వారా మీరు రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా రామచంద్రపురం ప్రజలందరికీ కూడా నా విన్నపం, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరం కూడా చెయ్య కలిపి ఏదైతే ఈ రాక్షస రాజ్యం ఉందో ఆ రాక్షస రాజ్యం దూరం చేసి ప్రజల్ని ప్రశాంతమైన వాతావరణంలో మనందరం బతకాలి అంటే ఈ రాక్షస రాజ్యం వైఎస్ఆర్సీపీ రాజ్యం పోవాలి. అలాగే ఎన్డీఏ కూటమి వెలుగులోకి రావాలి. అటు మోడీ గారు కేంద్రంలోని, ఇటు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ మన రాష్ట్ర అభివృద్ధి చెందాలి. ఏదైతే నేనున్నానో ఇక్కడ ఉన్న సమస్యలు, ఈ రామచంద్రపురం సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళటం, అలాగే ఏవైతే పథకాలు సూపర్ 6 కానీ బీసీ డిక్లరేషన్ కానీ ఆయన ప్రకటించారో అవన్నీ కూడా సరైన వ్యక్తులకి అందేలాగా అటు ప్రభుత్వానికి ఇటు జనానికి మధ్య వారధిలా పనిచేసి మరి అభివృద్ధి వైపు ఈ రామచంద్రపురాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని అందరికీ చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు రామచంద్రపురం ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి కొంతమందిని నేను వ్యక్తిగతంగా వెళ్ళి కలవలేకపోవచ్చు, లేకపోతే కొన్ని పిలుపులు అందకపోవచ్చు. ఇది మన పార్టీ మన వ్యవహారం అని చెప్పి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి నా విజయానికి పాటుపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సుభాష్ గారు. మీరు రాబోయే ఎన్నికల్లో మీరు మంచి ఓటింగ్తో గెలవాలని, అసెంబ్లీలో మీకంటూ ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.